10 సంవత్సరాలలో మనం తెలంగాణలో చూసినాం. 10 సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మొట్టమొదలు బీజం వేసింది ఎక్కడ? కేసీఆర్ గారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మరి నీళ్లు పోతున్నాయి, ఎందుకంటే గోదావరి నుంచి డౌన్ స్ట్రీప్కి వెళ్ళిపోతున్నటువంటి నీళ్ళని ఒడిసి పట్టుకొని మరి రైతులకు ఇవ్వాలి అని ఒక మంచి సత్సంకల్పంతో కట్టినటువంటి ప్రాజెక్టు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. మరి ఈ ప్రాజెక్ట్ని ఒకప్పుడు నాగార్జున సాగర్ అవన్నీ కట్టినవి మనం విన్నాం. కానీ వాళ్ళ మన కళ్ళ ముందల్నే ఇవాళ చిన్న పిల్లల్ని అడిగినా కూడా కాళేశ్వరం అంటే మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కట్టి చూపించినటువంటి ఘనత ఇవాళ కేసీఆర్ గారికి దక్కింది. అది ఎవరు ఎన్ని అన్నా ఎన్ని మాట్లాడినా అది చెరిగిపోయేది కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ విధంగా జరిగింది. 10 సంవత్సరాలలో పంజాబ్లో ఎక్కువ పండేదట వడ్లు, ఇవాళ మరి మన తెలంగాణలో అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరించి 10 సంవత్సరాలలోనే ఎక్కడికక్కడ నీళ్లు, చెరువులు, కుంటలు మిషన్ కాకతీయ ద్వారా ఇవాళ నీళ్లు నింపి మరి రైతులకు ఇచ్చినటువంటి మరి ఘనత కేసీఆర్ గారిది. మాకు ఇవాళ ఎందుకంటే ఇవాళ ఎంత చెప్పినా మా బాధ మరి అర్థం కాదు ఎవరికి, కొంతమంది మూర్ఖులకి. మరి వాళ్ళ అట్లాంటి పరిస్థితులలో మరి ఆ రోజు మార్పు అని చెప్పిండ్రు. ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన, మరి 4,000 పెన్షన్కు డబ్బులు ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తామని మాయ మాటలు చెప్తే మరి ఆ రోజు ప్రజలందరూ కూడా నమ్మి 6 గ్యారంటీలు 420 హామీలను నమ్మి మరి ఇచ్చినటువంటి దాన్ని మీరు సక్రమంగా పరిపాలిస్తే మంచిది. కానీ ఇంతకుముందు కవిత గారు చెప్పినట్టు ఒక ఇల్లు కట్టుకుంటేనే ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న క్రాక్ రావడం, మరి ఏదో ఒక చిన్న జరుగుతాయి లీకేజెస్, అవి జరిగితే ఏం చేస్తాం? వాటిని సరి చేసుకుంటాం. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి నీకు వచ్చినావు, గాలి మాటలు చెప్పినావు, గాలిగా ముఖ్యమంత్రి అయ్యిండు, బాగానే ఉంది. కానీ మరి గాలికి ప్రజలను వదిలేస్తే రేపు రాబోయే రోజులలో ఏం చేస్తారనేది చూపిస్తారు. మరి అది రిపేర్ చేయకుండా ఇవాళ ఇన్ని రోజులు 2.5 సంవత్సరాలు దీని మీద కమిషన్లు వేయటము, దీని మీద అవినీతి జరిగిందని, ఇది 80,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే ఇది 1,00,000 కోట్ల ప్రాజెక్టు, దీంట్లో ఎంతో తిన్నారని చెప్పి మాట్లాడినారు. మరి వాళ్ళకి ఏమీ ప్రూఫ్ చేయకుండా ఇవాళ 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జ్ఞానోదయం కలిగి వచ్చి ఇవాళ రేపు నేను విజిట్కి వస్తున్నా అని చెప్తున్నాడంటే చిన్న పిల్లలకు కూడా అర్థమవుతున్నది. అదే రోజు మరి కేసీఆర్ గారి సభ జగిత్యాల్లో ఉంది కాబట్టి దాన్ని ఎవరు చూడకూడదు. నా దిక్కు నేను ముఖ్యమంత్రి, నేను అధికారం ఉంది, నా దిక్కు అంతా కూడా మరి అధికారులు ఉంటారు, మరి మీడియా ఉంటుందని అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఏమి చేసినా దయచేసి అర్థం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులను కూడా మేము కోరుతా ఉన్నాం, అధికారం అనేది శాశ్వతం ఎవరికి కాదు. ఒకసారి అధికారంలో ఒక పార్టీ ఉండొచ్చు, ఒక పార్టీ ఉండొచ్చు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ నాయకులు అధికారంలో ఉన్నా ప్రజల పక్షాన ఉండి ప్రజలకు పనిచేసి రాష్ట్రానికి అభివృద్ధి జరిగే విధంగా పనిచేస్తే హర్షిస్తారు. రేవంత్ రెడ్డి గారి వాళ్ళు వచ్చిన 2.5 సంవత్సరాల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, మూసి, హైడ్రా, మరి అదే విధంగా ఇంకేమేమో మాటలు చెప్పి కాలయాపన చేస్తా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఇది హర్షించరు. ఎందుకంటే నీళ్లు, కరెంటు బాగుంటేనే మరి ఆ రాష్ట్రం బాగుపడుతుంది. అవి 2 చేసి చూపించిన ఘననాయకుడు మన కేసీఆర్ గారు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు వచ్చేటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. మరి నువ్వు దేనికి వస్తున్నావు, ఏం చెప్పబోతున్నావు, ఏం చేయబోతున్నావు అనేది క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇవ్వకుండా నేను ఎక్కడికి పోయినా కూడా కేసీఆర్ గారిని తిడతా, కేటీఆర్ గారిని తిడతా, హరీష్ రావు గారిని తిడతా, కాలయాపన చేస్తా అంటే ఇక ప్రజలు విని బోర్ కొట్టింది. ఇక ప్రజలకు కూడా అర్థమైపోయింది రేవంత్ రెడ్డి అనేటోడిగా ఏం మాటలు చెప్పాడు, మార్పు అన్నాడు, ఇవే చెప్తా ఉన్నాడు అని అర్థమైపోతుంది. కాబట్టి రేపు వచ్చినప్పుడు అన్న కనీసం ఏం చేయబోతున్నావు ఇప్పటికైనా రైతులు, ఎందుకంటే ఇవాళ ప్రకృతితోనే ఆడుకున్నాడు. రాగానే ఇవాళ ఇది గేట్లు వదిలిపెట్టి నీళ్లు పంపించి రైతులు వేసుకున్నటువంటి పంటకి నీళ్లు ఇవ్వకుండా పంటలు ఎండగొట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పాలన ఇవాళ కాంగ్రెస్ పరిపాలన చేస్తూ ఉన్నారు. కాబట్టి రేపు వచ్చినప్పుడైనా ఇప్పటికీ మరి చేసినటువంటి నష్టాన్ని ఎట్లా పూడుస్తావో చెప్పి ప్రతి రైతుకి మరి మీరందరూ కూడా మరి వచ్చినటువంటి రేపు రాబోయేటువంటి మరి ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా ప్రతిపక్షంగా ఎక్కడ ఏం జరిగినా ఇవాళ, ఎందుకంటే కేసీఆర్ గారు ఏం చేసిండ్రు 10 సంవత్సరాలు అన్ని వర్గాల ప్రజలకు మరి సర్వతోముఖ అభివృద్ధిగా రాష్ట్రం ఉండాలి అని ఒక మంచి పరిపాలన సుభిక్షంగా అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ నువ్వొచ్చి ఏం చేస్తా ఉన్నావు, అసలు నీ మార్క్ ఏంది, అసలు నువ్వేం చేస్తున్నావు అర్థం కానటువంటి పరిస్థితులలో ఉండి ఇవాళ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే మరి ఎవరు కూడా క్షమించరు. తప్పకుండా రేపు రాబోయే రోజులలో మళ్ళీ కేసీఆర్ గారి మరి నాయకత్వం కావాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని అందరూ కూడా ఇవాళ
వేచి చూస్తున్నటువంటి ఇవాళ రైతులు, మహిళలు, యువకులు, మరి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఇవాళ కాదా అండి, ఇవాళ కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం నుంచి హైదరాబాద్ వరకు నీళ్లు పోతున్నాయంటే అది మామూలు విషయమా చెప్పండి? ఇవాళ అసలు ఊహించలేదు. ఇవాళ ఊహించినటువంటి సంఘటన ఇవాళ కేసీఆర్ గారు చేసి చూపించారు. కాబట్టి తప్పకుండా రేపు రాబోయే రోజులలో మళ్ళీ కేసీఆర్ గారి పరిపాలన, కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. మరి ఇవాళ తప్పకుండా రేపు ఎల్లుండి వచ్చేటువంటి మరి ముఖ్యమంత్రి గారు మరి ఏం చెప్పిపోతారో డిమాండ్ ఎలా చెప్తారో అని మేము మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, మీడియా మిత్రులకు, తెలంగాణకే వరప్రదాయినిగా పనిచేసి రైతాంగానికి ఎంతో విశ్వాసం కలిగించి బీడుబడ్డ తెలంగాణ భూముల్లోకి ఈ నీళ్లను మళ్లించి తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రంగా చేసినటువంటి చరిత్ర ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు, ఈ మేడిగడ్డకు, అన్నారంకు, సుందిళ్లకు. అంటే ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ యొక్క ముఖ చిత్రమే మార్చబడ్డది. తెలంగాణ అంటే కరువు, తెలంగాణ అంటే రైతు ఆత్మహత్యల నుంచి తెలంగాణ రైతాంగానికి ఒక విశ్వాసం పెరిగి వ్యవసాయం చేసుకోవడం ద్వారా సగర్వంగా బతుకుతామనేటువంటి స్థాయికి ఈ ప్రాజెక్టు వల్ల కలిగింది. కానీ దురదృష్టవశాత్తు 2023లో ఆ రోజు ఈ పిల్లర్కు కొన్ని క్రాక్స్ వచ్చి మరి క్రాక్స్ బయటపడ్డాయి. తర్వాత ప్రజలు టీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ కావాలని అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం, భారతీయ జనతా పార్టీ యొక్క నిజస్వరూపం, ఈ ప్రాజెక్టు కనుక భవిష్యత్తులో ఇలానే కొనసాగితే కేసీఆర్ గారి పేరు చరిత్రలో ఎప్పటికి కూడా సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారి ఇమేజ్ని తగ్గియాలంటే ఈ ప్రాజెక్టును బూచిగా చూపెట్టి ఈ ప్రాజెక్టుకు మరి జరిగినటువంటి క్రాక్స్ను పూడ్చడంలో 2.5 సంవత్సరాల వరించి రేవంత్ రెడ్డి ఎక్కడ సందు దొరికితే అది అసెంబ్లీ వేదిక కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూలేశ్వరం అయిపోయింది, 1,00,000 కోట్లు నిరుపయోగం అయిపోయింది అనేటువంటి దుష్ప్రచారం చేసుకుంటూ వచ్చింది. మరి ఈరోజు 2.5 సంవత్సరాల తర్వాత జ్ఞానోదయం కలిగింది ముఖ్యమంత్రి గారికి. ఈ యొక్క కాళేశ్వరమే తెలంగాణకు వరప్రదాయిని గుర్తించి ఈరోజు ఈ ప్రాజెక్టు రిపేర్, ఈరోజు ఇక్కడ ఎల్ఎన్టీ అనే ఒక సంస్థ పని మొదలుపెట్టి ప్రాజెక్టు ఈ యొక్క బ్యారేజ్ని కట్టింది. ఒకవేళ కనుక డ్యామేజ్ జరిగితే వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ ఫోర్స్లో ఉన్నది, వాళ్ళే యొక్క ప్రాజెక్టును రిపేర్ చేసేటువంటి అవకాశం ఉండింది. కానీ కాళేశ్వరం రిపేర్ చేయొద్దు, ఈ ప్రాజెక్టు యొక్క పనులై పూర్తయితే కేసీఆర్ గారి ఇమేజ్ బాగుంటుందనే ఒక దురుద్దేశంతో ఇన్ని రోజు కాలయాపన చేసి దీని మీద కమిషన్లు వేసి చేయాల్సినటువంటి డ్యామేజ్ అంతా కూడా చేసిన తర్వాత ఈ రోజు కూడా మళ్ళీ అర్థమైంది ఏంటంటే కాళేశ్వరం తప్ప ఏం లేదు. మొన్న అసెంబ్లీ జరుగుతున్నప్పుడు శ్రీధర్ బాబు ఏమంటాడు, ఈ కాళేశ్వరాన్ని తీసుకుపోయి ఎక్కడ ఉండేటువంటి మరి కాదు ఇక్కడ మన హైదరాబాద్లో ఉండేటువంటి మూసీకి తీసుకెళ్తామని చెప్తారు. అంటే కాళేశ్వరమే అన్నిటికీ మరి సమాధానం అయినప్పుడు ఇన్ని రోజులు దాదాపు 30 నెలలు పంట పొలాలు ఎండగొట్టి రైతుల యొక్క మనోధైర్యాన్ని మరి అధైర్యపరిచినటువంటి నాయకత్వం రేపు ఇక్కడికి వచ్చినప్పుడు బేషరతుగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. ఇక్కడ ఉండేటువంటి ప్రాజెక్టును మేము అడ్డుకోవడం వల్ల తెలంగాణ రైతానికి దాదాపు 5 పంటలు ఒక నష్టం జరిగినటువంటి దానికి క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా రాజకీయాలు పక్కకు పెట్టాలి, ఈ ప్రాజెక్టును తక్షణమే రిపేర్ చేయాలి, ఈ ప్రాజెక్టును ప్రజలకు ఉపయోగం చేయాలని గతంలోనే కేటీఆర్ గారు మేమందరం కూడా ఇక్కడ ఉండే పెద్దలందరం కూడా ఇక్కడికి వచ్చినాం, డిమాండ్ చేసినాం, మా డిమాండ్ను పెద్ద చెవున పెట్టినాం. ఇప్పటికైనా ప్రాజెక్టును రిపేర్ చేయాలి, బహిర్గతం చేయాలి. ఈరోజు ఈ ప్రాజెక్టే లేకపోతే తెలంగాణ యొక్క రైతాంగానికి మనోధైర్యం లేదు, నీళ్లు లేవు, తాగునీరు లేదు. కాబట్టి రాజకీయాలు బంధుపెట్టు రేవంత్ రెడ్డి, చరిత్రలో నువ్వేందని ఒక చరిత్ర అర్థమైపోయింది, ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పటికైనా రాజకీయాలకు స్వస్తి పలికి మరి ఈరోజు కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ అని చెప్పినావు, ఈరోజు మేడిగడ్డ కాదు, అనారం కాదు, సుందిళ్ళ కాదు, ఇక్కడ నుంచి కొండపోచంపల్లి, హైదరాబాద్ తాగునీటి వరకు కూడా సాగునీరు ఇండస్ట్రీస్కి వస్తాయి. కాబట్టి ఇన్ని దుష్ప్రచారాలు బంద్ చేసి రైతులను ఆదుకోవాలని మరొకసారి డిమాండ్ చేస్తూ మరి రేపు వచ్చినప్పుడు మాత్రం బహిరంగంగా మరి రేపు క్షమాపణ చెప్పి ఇక్కడికి రావాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం.